నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ విధుల పట్ల నిర్లక్ష్యం చూపించడంతో పాటు మతపరమైన వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు చెప్పేందుకు వచ్చే వారి పట్ల కమిషనర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ వారు విమర్శలు చేశారు. కమిషనర్ యూసఫ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్ కు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దుశ్చర్యలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆయన మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేస్తున్నట్టు లేదు, అధికార పార్టీ కమిషనర్గా పనిచేస్తున్నట్టే ఉంది. ఈ దుశ్చర్యలను ఆపకపోతే త్వరలో మంచి గుణపాఠమే చెప్తాం. ఈ భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలుసు ఆయనకి. కనీసం ఆ కార్యక్రమాన్ని పూర్తి కాకముందుకు ఆ ఫ్లెక్సీలు 24 గంటలు కాకముందుకు ఆ ఫ్లెక్సీలు తొలగించడం వెనక ఉద్దేశం ఏంటి? ఆయనే తొలగించేట హిందూ వ్యతిరేకగా ముద్ర వేసుకొని ఇప్పటికే అనేక కార్యక్రమాలు హిందువులకు యాంటీగా చేస్తున్నటువంటి ఇటువంటి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతమైన సున్నితమైనటువంటి ఈ ఏరియాని గబ్బు పట్టడానికి తయారైనటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ 2 టౌన్ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మనం మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యల మీద అనేక సార్లు వినతులు ఇవ్వడానికి కమిషనర్ గారికి కాల్ చేసినా, డైరెక్ట్ కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ హిందువుల మీద ఒక చిన్న చూపు వైఖరి ప్రవర్తిస్తున్నాడు. అనేక విధాలుగా హిందువులను ఇబ్బంది పెడుతున్నాడు. మున్సిపల్ సమస్యల మీద ఎటువంటిది వాటర్ల దోమలు కానీ సాగునీటి సమస్య గురించి కూడా ఎటువంటిది పట్టించుకోవట్లేదు. ఉదయం పోతుండు, డంపింగ్ ఆడిపోతుండు, ఒక ఫోటో దిగుతుండు. సాయంత్రం శానిటైజర్ పోతుండు, ఒక ఫోటో దిగుతుండు, వాళ్ళ గ్రూప్లో పెడుతుండు. ఫుల్ టైం పనిచేసినట్టు ఎవరిస్తున్నారు కానీ మున్సిపల్ కమిషనర్ ఎటువంటి ప్రయోగం లేదు.